ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనక అసలు రహస్యం ఏంటి, ఆయన ఏ కేంద్ర మంత్రులను కలవబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన వెనక అసలు రహస్యం ఏంటి, ఆయన ఏ కేంద్ర మంత్రులను కలవబోతున్నారు అంటే ఏం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు సడన్గా, అది ముఖ్యం. మహారాష్ట్ర ఎన్నికలు అనేవి ఈరోజు పవన్ కళ్యాణ్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. చెప్పాలంటే ఆయన 5 ప్లేసెస్లో ఆయన ప్రచారం చేశారు. 5 చోట్ల కూడా బీజేపీ విజయ దుందుభి మోగించింది, అది అందరికీ తెలుసు. సో ఇవాళ ఆ నేపథ్యంలో బీజేపీ చాలా ఖుషీగా ఉంది. అసలు మొదటి నుంచి కూడా ఎందుకనో మోదీ గారికి పవన్ అంటే ఒక ప్రత్యేక ఇష్టం. యాక్చువల్గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా ఉంది అంటే కూటమిలోకి బీజేపీ వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ హస్తం లేకుండా రాలేదు. ఓకే, పవన్ వల్ల కూడా అదంతా కూడా సఫలమైంది. ఎందుకంటే తెలుగుదేశాన్ని బీజేపీని ఒక తాటి మీదకి తీసుకురావటంలో పవన్ చేసిన కృషి అంతా ఇంత కాదు. అంటే పురంధేశ్వర్ ఉన్నప్పటికీ మనం ఎవరికి ఇచ్చే క్రెడిట్ ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలండి. దాన్ని మనం ఎప్పుడు కూడా అంటే ఏరు దాటాక తెప్ప తగలేయకూడదు. ఇప్పుడు తెప్ప తగలేయట్లేదు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు. ఆ విషయంలో చంద్రబాబు గారు చాలా మంచి ముఖ్య స్థానమే ఇస్తున్నారు, ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తున్నారు, ఇవ్వాలి కూడా. అంటే మనిషి ఇప్పుడు కృతజ్ఞత ఉండాలి, మర్చిపోకూడదు అది. సో ఆ విషయంలో ఈవెన్ మోదీ గారు కూడా ఎందుకనో పవన్ అంటే ఒక తుఫాన్ అంటాడు ఆయన. ఇప్పుడు కూడా తుఫాన్ లాగానే అయింది కదా. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఒక తుఫాన్ లాగా ఊహించని విధంగా ఒక చక్కటి విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు మహాయుతి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అతన్ని పిలిచి అంటే అతనికి ఒక గౌరవ సూచకంగా పిలిచి ఉండొచ్చు, ఒక మర్యాదపూర్వకంగా. ఇతను కూడా మనకి కృషి చేశాడు, మన విజయంలో ఇతను కూడా భాగస్థుడు కాబట్టి అతన్ని అభినందించడానికి పిలవచ్చు. ఓకే. రెండోది, పనిలో పని ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి ఈయన వివిధ శాఖ మంత్రులతో, కేంద్ర మంత్రులతోటి భేటీ కానున్నాడు. ఒక్కొక్కళ్ళు ఇతను ఎవరు, షెకావత్తో కావచ్చు, లేదు నిర్మలా సీతారామన్ కావచ్చు, తర్వాత లలన్ సింగ్ కావచ్చు, ఇలా ఒక 4-5 అంటే ఈవెన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కావచ్చు, ఇట్లా ఒక 4-5 ఆయన కలవబోతున్నారు. రేపు మోదీ గారితో భేటీ కానున్నాడు. ఇదే కాకుండా మహారాష్ట్ర ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా తేలుతుంది కాబట్టి ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఈయన వెళ్తారు అని తెలుస్తుంది మనకి. సో ఈ నేపథ్యంలో అసలు మోదీ ఎందుకు పవన్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, ఒకప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన వెనక కారణం ఏంటి, అసలు రహస్యం ఏంటి అనే దాంట్లో భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. కొంతమంది అభిప్రాయం ప్రకారంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం లేదు, భారతీయ జనతా పార్టీ పెద్దలే పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించుకున్నారు, ఆయన్ని సన్మానించబోతున్నారు, ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పబోతున్నారు. మహారాష్ట్రలో ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో, ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ మహాయుతి కూటమి సభ్యులు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆయనకి మరికొన్ని కీలకమైనటువంటి బాధ్యతలను కూడా ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అది అందులో కొంతవరకు నిజం లేకపోలేదండి. అంటే ఇవాళ అసలు నువ్వు ఒక వార్డు మెంబర్గా కూడా పనికిరావు అని వైసీపీ హేళన చేసింది. అటువంటి ఆయన ఇవాళ 100% స్ట్రైక్ రేటు తన పార్టీకి తెచ్చుకోవటమే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట ఒక 5 స్థానాలకి ఆయన ప్రచారం చేసి అక్కడ మంచి విజయాన్ని సాధించడంలో ఆయన కూడా అంటే ఆయన కొంత కృషి ఆయనది కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రానున్న జమిలీ ఎన్నికలకి ఇప్పటి నుంచి పునాది వేస్తున్నారా మోదీ? అందుకోసం పవన్ని వాడుకోబోతున్నారా? ఎందుకంటే జమిలీ ఎన్నికలు వస్తే మనకి సౌత్ కూడా వాళ్ళకి చాలా పట్టు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కర్ణాటకలో వాళ్ళు ఓడిపోవటానికి పర్సంటేజ్ల కారణం అనేది ఒక వార్త వచ్చింది మనకి.
తర్వాత తెలంగాణలో ఇప్పుడు రానున్నది కీలకం, చాలా కీలకం. ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్మోస్ట్ లేనట్టే. సో ఇప్పుడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీని. సో బీజేపీ బలం పుంజుకోవాలి. అందుకు చెప్పాడు కూడా పవన్, నాకు తెలంగాణ అంటే కూడా ఇష్టం అని చెప్పాడు. తెలంగాణ కూడా నాకు సంబంధించింది అన్నట్టుగా మాట్లాడాడు. ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకి సంబంధించి ఆయన ప్రచారం అవసరం. కర్ణాటక ఇమీడియట్గా కాకపోయినా జమిలి ఎన్నికలు వస్తే వీళ్ళు ఏదో రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి వచ్చేసి చాలా పెద్ద తప్పిదం చేస్తున్నారు. మీరు అన్నామలైని తీసుకుంటే అతనికి ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి రావాలని ఉండేది. అయితే అతనికి ఎవరో సలహా ఇచ్చారు, నువ్వు ఐపీఎస్ అవ్వు, అది రావడం నీకు ఈజీ అవుతుందని. మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన వచ్చాడు. అంటే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చినట్టున్నాడు ఆయన మనకి గుర్తున్నంత మట్టుకి. సో వీళ్ళు ఫెయిల్ అవుతారండి. ప్రజలు ఎప్పుడూ కూడా ఇలాంటి బ్యూరోక్రాట్స్ని కోరుకోరు. జయప్రకాష్ నారాయణ ఏమయ్యారు? కానీ అన్నామలైని తమిళనాట ప్రజలైతే ఆయనకి అంటే ఆయన ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయనకి నీరాజనం పలుకుతూనే. నీరాజనం పలికారు. ఓట్లు ఎప్పుడు వచ్చాయి? ఓట్లు ఎక్కడొచ్చాయి? అంటే అసలు ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి తమిళులు అన్నామలై ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రాష్ట్రానికి అధ్యక్షులయ్యారో ఆ తర్వాత ఓట్ బ్యాంక్ని అయితే పెంచారు కదా. కొంతవరకు పర్సంటేజ్ పెరిగిందండి, కానీ పెద్ద ఎక్కువ కాదు. ఆయన యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన్ని గెలిపించి ఉండేవాళ్ళు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పర్సంటేజ్ పెరగడం ఓకే, వీల్ యాక్సెప్ట్ దట్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు నిజంగా వాళ్ళు అలా కోరుకుని ఉంటే అట్లీస్ట్ అన్నామలైని ఒక్కడిని గెలిపించి ఉండాలి. ఎందుకంటే అన్నామలైకి మంచి పేరే ఉందిగా. అన్నామలై విస్తృతంగా పర్యటించారు కదా. అదే విధంగా ఇతను ఎవడు అన్నామలై ఓడిపోవడానికి తమిళులతో పాటుగా తెలుగు వారు కూడా అదే కాదు ఇక్కడ అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆయన పోటీ చేసినటువంటి కోయంబత్తూరు నియోజకవర్గంలో తమిళులతో పాటుగా తెలుగువారు కూడా ఉన్నారు. సో తెలుగువారు కూడా ఆయన నమ్మి ఓటేయలేదు కాబట్టి ఆయన ఓడిపోయారు అంటూ కూడా ఒకంత ప్రచారం జరిగింది అప్పుడు. సో ఉండొచ్చు. ఇప్పుడు కోయంబత్తూరు తెలుగు వాళ్ళు అంటే మీకు అంతా ఇండస్ట్రియలిస్టులు అండి. మీకు ఈరోజు బిజినెస్ తీసుకున్నారంటే కోయంబత్తూరులో మీరు నెంబర్ 1లో ఉండే తెలుగు వాళ్ళే. మీకు పర్సంటేజ్ కూడా ఎక్కువ అక్కడ. మీకు ఆల్ ఓవర్ తమిళనాడు మీకు 30 to 40% తెలుగు వాళ్ళే. ఇప్పుడు మనం 40% ఇవాళ చెప్తున్నాం, కానీ యాక్చువల్గా గతంలో ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు ఒక్కసారి జనాభా లెక్కలు తీసారంటే ఈ అన్నని చేర్చుంటుంది. అంటే మీ పేరు చివరన కృష్ణ, మీరు కృష్ణన్, రామం మీ పేరు రామన్, అలా చేర్చేస్తారు. కాబట్టి మీరు కనుక ఒక్కసారి ఆ పేర్లు కనుక చూడగలిగితే ఇంకా ఎంతమంది తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నారో మనకు అర్థమవుతుంది. వాళ్ళు తమిళియన్స్ కాదు నెంబర్ 1. అలా చూసుకుంటే స్టాలిన్ వాళ్ళు తమిళియన్సా? కరుణానిధి తమిళవాడా? చాలామంది నాయకులు తమిళ వాళ్ళు కాదుగా. మలయాళం ఉన్నారు, ఎంజీఆర్ మలయాళీ, శ్రీలంక మలయాళీ అతను. జయలలిత హాఫ్ తెలుగు హాఫ్ ఇది అంటారు. సో అలా తీసుకుంటే అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా అన్నామలై విషయంలో తెలుగు వాళ్ళుగా వాళ్ళు ఏమీ ఇది చేయలేదు. వాళ్ళకి తమిళం తెలుగు వాళ్ళకి అసలు ఎక్కడా ఉండదు. భాషాభిమానం ఉంటే తెలుగు వాళ్ళు ఎందుకు ఈరోజు తిట్టుకుంటాం మనం? వాళ్ళకి భాషాభిమానం ఉండదు. అక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది చూస్తుంటారు ఒకటి. తర్వాత లక్ష్మీనారాయణ జేడి, వివి లక్ష్మీనారాయణ, యాక్చువల్గా జేడి లక్ష్మీనారాయణ అంటాం మనం. మరి లక్ష్మీనారాయణ ఓడిపోయాడు కదా. లాస్ట్ టైం గెలవడానికి రీజన్స్ వేరే, అది గెలిపించారు. అంటే వేరే రీజన్స్తో లక్ష్మీనారాయణ గెలిచాడు తప్ప ఈరోజు ఓడిపోయాడు కదా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా బ్యూరోక్రాట్ ఎవరైనా సరే మీరు రిజైన్ చేసే ముందు ఆలోచించండి. రాజకీయాల్లోకి రావాలంటే రిటైర్ అయ్యాక రండి, ఎందుకు అనవసరంగా. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకు కారణం ఏంటి? అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన కేంద్ర మంత్రులను కలవబోతున్నారా, లేదంటే ఇతరత్ర కారణాలు? అంటే పుణ్యం పురుషార్థం అంటారు కదా. ఓ పక్క వాళ్ళు పిలిచారు, సరే వాళ్ళు అభినందించడానికి పిలిచి ఉండొచ్చు, ఇంకా ఏదో మాట్లాడతారు. ఇప్పుడు ఈ జమిలి ఎన్నికలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల కేరళలో కూడా ఇప్పుడు ఈ రోజు మీరు కేరళ పరిస్థితి చూసుకున్నారంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మధ్య పెద్ద అఘాతం ఏర్పడింది. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని ఢిల్లీలో కూడా వాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటి గురించి ఏమంటారు? కరెక్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ కేరళ తీసుకుంటే కేరళలో కూడా ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు క్రిస్టియన్స్ నిన్నటి వరకు వాళ్ళు ముస్లిమ్స్కి కలిపి ఉన్నారు. ఈ రోజు క్రిస్టియన్స్ బీజేపీ వైపు చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మొన్న వాళ్ళకి చాలా ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళ ఇళ్ళు 600 కుటుంబాలు ఉండే ఆ స్థలం మాది అని వాళ్ళు అన్నారు కదా.
అక్కడ ఇప్పుడు రిఫ్ట్ మొదలైంది. Hmm. ప్లస్ 8,000 మంది క్రిస్టియన్ అమ్మాయిలు లవ్ జిహాద్లో ఉన్నారు. అంటే లవ్ జిహాద్కి వాళ్ళు బలైపోయారు. మొన్న ఒక అమ్మాయి అయితే అసలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి వాళ్ళు ఎలవ్ చేయలేదు. సో ఇవన్నీ జరుగుతాయి. అంటే నిన్నటి వరకు ఓన్లీ హిందువులే దీనికి బలైతే ఈ రోజు వాళ్ళు కూడా బలవుతున్నారు. కాబట్టి మీరు సీన్ మారచ్చని చెప్తున్నా అంతే. సీన్ మారినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవసరం ఉండొచ్చు, ఇంకొకరు కూడా అవసరం ఉండొచ్చు. సరే ఏది ఏమైనా ఓవరాల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ని వాళ్ళు రానున్న ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోబోతున్నారండి. అదొకటి. రెండోది పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కలిసి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది రైల్వే శాఖ కావచ్చు, పర్యాటకం కావచ్చు, తర్వాత ఆర్థికం కావచ్చు, అన్ని రకాలుగా అందరినీ కలుస్తున్నారు. అతను కూడా అతని శాఖలకు సంబంధించి కూడా ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి అంటే ఏ నిధులు కావచ్చు ఏదైనా కూడా వాటి మీద కూడా చర్చించబోతున్నారు. ఏది ఏమైనా పవన్ ఇవాళ కొద్దిగా కీలకమయ్యారు చంద్రబాబు నాయుడు తర్వాత. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.